హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. అవి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఒకవేళ యాప్ పని చేయకపోతే కాల్ అని వచ్చిందంటే అది ఎర్రర్, మీరు రీఇన్స్టాల్ చేసుకోవాలి యాప్. ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే JNTU-GV 213141 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టేటస్ అడుగుతా ఉన్నారు, రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి. సో దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. సో ఇక్కడ 21 బీటెక్లో R23, R20, R19, R16 వాళ్ళు ఉన్నారు. 31 బీటెక్లో R20, R19, R16 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. 41 బీటెక్లో R20, R19, R16 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పాను పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయింది. JNTU-GV వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ చాలా నిదానంగా జరుగుతుంది. అయితే 41 బీటెక్ రిజల్ట్స్ మాత్రం మీకు త్వరగా వస్తాయి. సో పేపర్ వాల్యుయేషన్ అయితే స్ట్రిక్ట్గా జరుగుతుంది, ఇది మాత్రం నేను చెప్పగలను. అయితే రిజల్ట్స్ వచ్చేసరికి పొంగల్ తర్వాత రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే 41 బీటెక్ మాత్రం నాకు తెలిసి పొంగల్ కన్నా ముందే రిలీజ్ చేసేస్తారు. ఎందుకంటే యువతల JNTUK జరుగుతుంది. ఎప్పుడూ కూడా JNTU-GVది 41 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ త్వరగా చేసి రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఆనవాయితీ అనమాట. 41 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ JNTU-GVది చాలా ఈజీగా ఉంటుందండి. JNTUK కన్నా పాయింట్లు మీకే ఎక్కువ వస్తాయి. ఓకేనా? సో సంక్రాంతి ముందే వేసుకున్నాం రిజల్ట్. ఇక మిగతా అప్డేట్ వస్తాయి, ఫేజెస్ ఉండవు మీకు. ఇక 2131 బీటెక్ గురించి మాట్లాడుకుంటే ముందుగా వచ్చేసరికి ఏంటంటే 21 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి 41 తర్వాత. సో పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతుంది, చాలా నిదానంగా చేస్తారండి, యూనివర్సిటీలో చేస్తారు. సో ఇది చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయండి. JNTUK కన్నా ఇది కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ పోతుంది, ఈ సబ్జెక్ట్ పోతుంది అని అనటానికి లేదు, కొంచెం అయితే టఫ్ అనే అనుకోవాలి. అయితే దీని రిజల్ట్స్ జనవరి ఎండింగ్కి రిలీజ్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతానికి అది అనుకున్నాం. సిలబస్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయే టైంకి ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఇక 31 బీటెక్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది. ఇది కూడా చాలా నిదానంగా జరుగుతుంది. ఇది కూడా 21 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందో అలా జరుగుతుంది. ఫస్ట్లో వచ్చేసరికి సెకండ్ ఇయర్ది, థర్డ్ ఇయర్ది వచ్చేసరికి గడబిడ గందరగోళం జరిగింది, కానీ ఇప్పుడు వచ్చేసరికి అంతా సెట్ అయిపోయింది. ఎందుకంటే JNTU-GV కొత్తగా ఫామ్ అయింది JNTUK నుంచి. సో దీని రిజల్ట్స్ కూడా నాకు తెలిసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించినట్టయితే గత రిజల్ట్స్లో 2 నెలలు పైనే పడుతుంది రిజల్ట్స్ రావడం. మరి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కొత్త సంవత్సరంలో వారుద్దా అంటే అప్పుడు చూడాల్సి ఉందన్నమాట. ఏంటంటే 41 బీటెక్ రిజల్ట్స్ ఏమో JNTUK కన్నా ముందు వస్తాయి. ఎప్పుడు 2131 వచ్చేసరికి JNTUK రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత 2122, 3132 రిలీజ్ అయిన తర్వాత వస్తాయి. సో అప్పుడు మనం అనౌన్స్ చేసుకున్న ఎక్స్పెక్టెడ్ డేట్స్ అవన్నీ కూడా. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే 41 బీటెక్ మాత్రం చాలా ఈజీగా జరుగుతుందండి పేపర్ వాల్యుయేషన్. 2131 మాత్రం నేను చెప్పాను కదా ఇంతకుముందు, అలాగే ఉంటుంది. ఓకేనా? ఇక వచ్చేసరికి నేను చెప్పేది ఒకటే ఏంటంటే రిజల్ట్ చేంజ్ అయింది, మళ్ళీ ఇది అది అసలు అలాంటిది ఏ సెక్షన్ ఉండదండి. ఇక రిజల్ట్ చేంజింగ్ ఆప్షన్ ఈ మధ్యకాలంలో ఏం కనపడలేదు. స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూనే ఉన్నారు రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడు రాసింది JNTU-GV ఏంటంటే మీరు ఎప్పుడు రాసింది, ఎప్పుడు ఫెయిల్ అయింది అవి కూడా దాని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తున్నాయి. లాస్ట్ రాసిన ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి అది కూడా. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత. సో ఈసారి కూడా అదే విధంగా ఉంటుంది. సో పాస్ ఫెయిల్ అని ఇవన్నీ ఆప్షన్స్ ఇస్తారు కదా. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇంకా ఇందులో వచ్చేసరికి R23 రెగ్యులేషన్ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. R20 వాళ్ళు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. రెగ్యులర్ వాళ్ళది వచ్చేసరికి ఇలా ఫోర్త్ ఇయర్ అయితే అందరిది సమానంగా ఉంటుందండి 41. 2131 మాత్రం రెగ్యులర్ వాళ్ళది బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది, సప్లీ వాళ్ళది ఇక చెప్పనక్కర్లేదు. సో రిజల్ట్స్ వచ్చే ముందు నేను చెప్తాను, ఇంకా పేపర్ వాల్యుయేషన్ స్టాటస్ అప్డేట్స్ ఇస్తాను, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఇస్తాను, ఈ ఛానల్లో కూడా ఇస్తాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుని రెడీ.